అష్టవినాయకులు ఏ పని మొదలుపెట్టినా పూజ చేస్తున్న ముందుగా వినాయకుడికి తొలి పూజ అందిస్తారు. అలా చేయడం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా వినాయకుడు కాపాడతాడని నమ్మకం. అందుకే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తర్వాత మిగతా దేవుల్ని పూజిస్తారు. మహావిష్ణువు అవతారాలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తిలాగా వినాయకుడు కూడా అవతారాలు ఎత్తాడు. రాక్షసుల్ని సంహరించడం కోసం 8 అవతారాలు ఎత్తినట్టు పురాణాలు చెప్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఏకదంతుడు. పూర్వం చవ్యనుడనే ఋషి మద్దాసురుడు అనే రాక్షసుణ్ణి సృష్టించాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఈం అనే మంత్రాన్ని పఠించడం వల్ల అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించాయి. దీంతో మద్దాసురుడికి తిరుగు లేకుండా పోయింది. అతని పనులకి భయపడిపోయిన దేవతలంతా సనత్ కుమారుణ్ణి వద్దని శరణు వేడుకున్నారు. ఆయన విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించమని చెప్తారు. దీంతో దేవతలందరూ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు. వారి ప్రార్థనలు ఆలకించిన విఘ్నేశ్వరుడు ఏకదంతునికి అవతరించి మద్దాసురుని జయిస్తాడు. గజాననుడు. కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. అతడు శివ పంచాక్షరి పారాయణం చేసి శివుని అనుగ్రహంతో ముల్లోకాలను జయించి వరాన్ని అందుకుంటాడు. ఆశబోతుగా మారి శివుడు కైలాసాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తాడు. అప్పుడు దేవతలు రైబ్యూటన్ అనే ఋషి దగ్గరికి వెళ్తారు. ఆయన విఘ్నేశ్వరుని శరణు కోరమని సూచిస్తాడు. అలా సకల దేవతల ప్రార్థనలకి విఘ్నేశ్వరుడు గజానుడిగా మారి లోభాసురుణ్ణి జోడిస్తాడు. వక్రతుండు. ఇంద్రుడు చేసిన తప్పుల వలన మత్యాసురుడు పుడతాడు. అతని రాక్షసత్వానికి అల్లాడిపోయిన దేవతలంతా దత్తాత్రేయుణ్ణి సాయం చేయమని కోరుతారు. ఆయన విఘ్నేశ్వరుని ప్రార్థించమని చెప్పారు. అప్పుడే విఘ్నేశ్వరుడు వక్రతుండిగా మారి మత్యాసురుని ఓడిస్తాడు. వక్రతుండు ఓంకారానికి ప్రతీక. మహోదరుడు. పరమశివుడు ఒకనాడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. పార్వతీదేవి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారి తపస్సుకి భంగం కలిగిస్తుంది. ఒకసారిగా మెలకు వచ్చిన పరమేశ్వరుడి ఏం జరిగిందో అనే అయోమయంలో మహిషాసురుడిగా జన్మిస్తాడు. అతడు ముల్లోక ఆధిపత్యాన్ని సాధిస్తాడు. తన అడ్డంకులు ఆపేందుకు విఘ్నేశ్వరుడు మహోదారుడుగా అవతరించి అంతమందిస్తాడు. విఘ్నరాజు. శంబరుడు అనే రాక్షసుని సహాయంతో మమతాసురుడు ముల్లోకాల్ని ఇబ్బంది పెడతాడు. దీంతో దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు నాగుపాము వాహనం చేసుకొని విఘ్నరాజు అవతారంలో వచ్చి మమతాసురుని మట్టుబెడతాడు. వికటుడు. పూర్వం కామాసురుడనే రాక్షసుడు తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందుతాడు. ముల్లోకాల మీద ఆధిపత్యం సాగిస్తాడు. రాక్షసుడు బారి నుంచి కాపాడమని దేవతలందరూ విఘ్నేశ్వరుని వేడుకున్నారు. అప్పుడు వికటుడు అవతారం ఎత్తి రాక్షసుణ్ణి అంతమొందిస్తాడు. ధూమ్రవనుడు. అహంకారసుడనే రాక్షసుణ్ణి పాలనతో విసుగు చెందిన దేవతలు రక్షించమని విఘ్నేశ్వరుని వేడుకున్నారు. ధూమ్రవనుడు అవతారంలో వచ్చి అహంకారసుణ్ణి చంపినట్లు పురాణాలు చెబుతున్నాయి. లంబోదరుడు. క్రోధాసురుడనే రాక్షసుణ్ణి మట్టు పెట్టడానికి లంబోదరుడు అవతారం ఎత్తుతాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దానికోసం ఏదైనా చేసేందుకు సిద్ధమవుతుంది. వినాయకుడిని పూజించడం ద్వారా కోపాన్ని వదిలించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.